సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గంగాభవాని రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా సంస్కృతి సంప్రదాయాలు పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పండుగల సందర్భంగా ఏర్పాట్లను చేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మాఘమ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గంగా భవాని అమ్మవారి యొక్క జాతర ఉత్సవాన్ని గంగపుత్రులు సిరిసిల్ల పట్టణ ప్రముఖులు ఆలయ కమిటీ సభ్యులు, మరోవైపు ఈ మడేలయ్య స్వామి జాతరను కూడా రజక సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించే కార్యక్రమం. సిరిసిల్ల పట్టణంలో మరో ప్రాంతంలో రామప్ప పరమేశ్వరుడికి సంబంధించినటువంటి జాతర ఉత్సవాలు ఈరోజు ఘనంగా నిర్వహించుకునే క్రమంలో ఈ జిల్లాలోనే నాయి బ్రాహ్మణులకు సంబంధించిన సోదరులు, అదేవిధంగా ఇదే జిల్లాలో మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కూడా అంగరంగ వైభవంగా వేముల రాజన్న ఆలయం పక్షాన జరిగేటువంటి జాతర ఉత్సవాలు కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చే కార్యక్రమం. భీముడి మల్లారెడ్డిపేట దగ్గర శ్రీ ఆంజనేయ సన్నిధిలో కూడా జాతర వేకువజామును వెళ్ళి దర్శించుకొని రావడం జరిగింది. మన సనాతన సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ మన హైందవ సంస్కృతిలో ప్రతి ఏటా కూడా కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, జాతరలు ఇవన్నీ కూడా లోక కళ్యాణం జరగడానికి కోసం మా ప్రాంతానికి ఎలాంటి కీడు రాకుండా చూడు తల్లి తండ్రి అని చెప్పి ఈ జాతరల ద్వారా మన సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాలను చేస్తున్నారు.